ఓం నమ శివాయ. పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజున శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక దేవాలయానికి దర్శనార్థమై మా ప్రయాణం. మార్గ మధ్యలో ప్రముఖ దిండి డ్యాం వద్ద ఇక్కడి నుంచి శ్రీశైలం ఆలయం సరిగ్గా 100 కిలోమీటర్ల ప్రయాణం. బిహెచ్ఎల్ మా ఇంటి దగ్గర నుంచి డిండి డ్యాం వరకు 140 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అక్కడే డిండి డ్యాం దగ్గర ఉన్న మైసమ్మ గుడి దగ్గర కొబ్బరికాయను కొట్టి మేము మా శ్రీశైలం ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టాం. ఉత్కంఠభరితమైన టైగర్ రిజర్వ్ దాటుకుంటూ డీప్ కర్వింగ్ ఘాట్ రోడ్స్ మీదుగా శ్రీశైలం హైడ్రో ప్రాజెక్ట్ని దాటుకుంటూ ఆ ఆలయాన్ని చేరుకున్నాం. చేరిన వెంటనే పవిత్రమైన దేవాలయం అన్నప్రసాదాన్ని స్వీకరించి మా సెల్ ఫోన్స్ డిపాజిట్ చేసి దేవుని దర్శనం కోసం బయలుదేరాం. జీవితాంతం గుర్తుండిపోయే వంటి ఒక గొప్ప స్వామి అమ్మవారి దర్శనం లభించింది. కార్తీక పౌర్ణమి పుణ్యదినాన 360 ఒత్తులు శ్రీశైలం ఆలయంలో వెలిగించడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ఇవాళ కార్తీక పౌర్ణమి రోజు కమ్ టు శ్రీశైలం వచ్చేటప్పుడు అంత మంచి దర్శనం అయింది. పేరెంట్స్తో మై క్లోజ్ ఫ్రెండ్ రామేంద్ర రెడ్డి, స్కూల్ మేట్ రామేంద్ర రెడ్డి అందరం కలిసి వచ్చాం. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఫినిషింగ్ టచ్గా టీ తీసుకుంటున్నాం. అండ్ కార్తీక పౌర్ణమి బెస్ట్ విషెస్ అందరికీ ఉండాలి, మంచి పుట్టిగా కోరుకుంటూ ఇక వీడియో తీస్తున్నాను. ఈ పేరేంటి? శంకర్. శంకర్ 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 శంకర్. అబ్బా శివుడు పేరే శంకర్. సో ఆల్ బెస్ట్ విషెస్ అండ్ 3 cheers. ఆల్ ది వెరీ బెస్ట్. హ్యాపీ కార్తీక పౌర్ణమి. థ్యాంక్ యూ. వీడియో చూస్తున్న మీ అందరికి కూడా ఆధ్యాత్మిక ప్రేరణ పొంది మీరు కూడా ఎన్నో దైవ దర్శనాలు చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆ శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబిక దివ్య ఆశీస్సులు మనకి ఇళ్ళవేళ ఉండాలని మన్ననూరు వద్ద కారులో పెట్రోల్ నింపుకుని ఇంటికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాం. ఓం నమ శివాయ.